శ్రీ సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, జూన్ 4వ తేదీన ఈ సాయి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అది కూడా ఒక మంచి తీపి కబురుతో రాబోతున్నాడు నాయన. ఇక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కూడా మొదలైనట్లే బిడ్డ. కొన్ని రోజుల్లో ఒక గొప్ప శుభవార్త నీకు దక్కబోతుంది. ఆ వార్త నువ్వు విన్న వెంటనే నీకు మానసికంగా ఎంతో సంతోషం కలుగుతుంది నాయన. ఆ వార్త కోసం నువ్వు ఎన్ని రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నావని నాకు తెలుసు బిడ్డ. అది నీకు, నీ కుటుంబానికి కూడా ఆనందాన్ని కలగజేయబోతుంది. ప్రతి విషయం నీకు అన్ని విధాలా అనుకూలంగా మారబోతుంది బిడ్డ. అలాగే నీ జీవితం కూడా మంచి మార్గంలోకి వెళ్ళబోతుంది. ఆనందకరమైన రోజుగా అది నీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోబోతుంది నాయన. సంతోషాలన్నీ వెళ్ళి విరవబోతున్నాయి. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగి నీకు అంతా కూడా మంచే జరగబోతుంది నాయన. అలాంటి రోజు కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావని, ఆ కల కూడా అతి త్వరలోనే నెరవేరబోతుందని ఈరోజు నా మాట ద్వారా నువ్వు విన్నందుకు నిజంగా ఈరోజు ఎంతో సంతోషించబోతున్నావు బిడ్డ. ఇక మరి నువ్వు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఏమిటి? అలాగే నీకు మానసికంగా కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి ఆ వార్త ఏమిటి అనేది నీకు కూడా తెలుసుకోవాలని ఎక్కువగా కుతూహలంగా ఉంది కదా బిడ్డ. మరి ఇక ఆలస్యం చేయకుండా నువ్వు వినాలి నాయన. నువ్వు వినాలి అనుకున్నటువంటి ఎదురు చూస్తున్న ఆ వార్త గురించి ఇప్పుడు మరి తెలుసుకుందాం బిడ్డ. అదేమిటో కాదు, నీ బంధం బలపడే సమయం రాబోతుంది నాయన. కాబట్టి జాగ్రత్తగా నడుచుకో. గతంలో నువ్వు చేసినటువంటి కొన్ని తప్పులు మరలా మరలా చేయవద్దు బిడ్డ. అతి కోపం, అతి ప్రేమ ఇవి ఎప్పటికైనా సరే నష్టాన్నే మిగులుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కటి సమభావంగా స్వీకరించేందుకు నువ్వు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి నాయన. నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తి అవుతుందని ఇప్పుడే చెప్పాను కదా బిడ్డ. ఈ సాయి దయ వలన చిట్ట చివరి సమయంలో అయినా సరే నువ్వు కావాలని ఎదురు చూస్తున్న వారిని తప్పకుండా కలుసుకుంటావు. కల్మషం లేని మనసుతో ప్రేమిస్తే నీ పనులన్నీ, అలాగే నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా ఎవరు అడ్డు చెప్పలేరు నాయన. తప్పకుండా నువ్వు విజయమే పొందుతావు. ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు కదా బిడ్డ. అది నీకు కూడా బాగా తెలుసు. మరి ఈ సమయంలో మాత్రం వాదోపవాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు. ఎందుకంటే ఇది వరకు నువ్వు చేసినటువంటి తప్పును మరలా మరలా చేసేటువంటి ప్రయత్నం చేయవద్దు నాయన. ఒకసారి నువ్వు చేసినటువంటి తప్పు వలన నీ బంధాన్నే కోల్పోయావు. మరలా ఇప్పుడు ఆ బంధం బలపడే సమయం రాబోతుంది నాయన. కాబట్టి మరలా నీకు ఈ సాయి ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడు. అది కూడా ఎందుకో తెలుసా నాయన? నువ్వు ఎంతగా నిరుత్సాహపడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు, వారిని కోల్పోయిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో నేను అన్నీ గమనిస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు ప్రతిరోజు నాతో చెప్పుకుంటున్నావు. కాబట్టి నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి అలాగే ప్రాయశ్చిత్వంతో కూడుకున్న తప్పు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే తప్పక క్షమిస్తారు బిడ్డ. ఇక నీ బంధం బలపడిన తర్వాత ఒకరిని ఒకరు మరలా పూర్వపు అంటే జరిగిపోయిన కాలం గురించి కానీ, లేదా
జరిగిపోయినటువంటి వాదోపవాదాల గురించి గాని ఎట్టి పరిస్థితులలోనూ చర్చలు జరపవద్దు నాయనా. ఆ సమయంలో మాత్రం వాదోపవాదాలు అసలు పనికిరావు బిడ్డ. ఎందుకంటే మీరు మరలా కలుసుకోబోతున్నారు. కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోబోతున్నారు. అంటే మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు నాయనా. కాబట్టి మీ ముందు ఇప్పుడు ఉండవలసింది కేవలం ప్రేమ, నమ్మకం, అలాగే అర్థం చేసుకునేటువంటి తత్వం. కాబట్టి వీటిని మాత్రం దృష్టిలో ఉంచుకోండి నాయనా. అలాగే నీ గురువైనటువంటి నీ సాయిపై చెరగనటువంటి విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. అవి ఉండబట్టే ఈ రోజు నీకు ఇంత మంచి ఆనందకరమైనటువంటి రోజుగా మిగలబోతుంది బిడ్డ. స్వయంగా నేనే రాలేకపోయినా నా ద్వారా నీకు మంచి జరిగేటువంటి మంచి అవకాశాన్ని అన్ని విధాలుగా నేను కల్పించబోతున్నాను నాయనా. కేవలం నేనే స్వయంగా నీతో మాట్లాడనప్పటికీ కూడా నీకు అన్ని విధాలుగా నా సహకారం అందుతుంది బిడ్డ. ఎందుకంటే ఎటువంటి అసంభవమైనటువంటి పనులు అయినా సరే సంభవం చేసేటువంటి గొప్ప మార్గాన్ని చూసేటువంటి గురువుని సాయి ఉండగా ఇంకా చింతించడం ఎందుకు బిడ్డ. మంచి శుభ సమయంలో మరలా మీ ఇద్దరిని ఒకటిగా చెయ్యబోతున్నాను. మీరిద్దరూ సంతోషంగా ఉండి మీ కుటుంబంలో ఉన్న వారిని కూడా సంతోషపెట్టండి నాయనా. నీ సాయిని మాత్రం స్మరించడం ఎట్టి పరిస్థితులలోనూ మానవు కదా బిడ్డ. కలిసిమెలిసి ఉండటమే గొప్ప శ్రేయస్సు నాయన. తప్పు ఎవరిది అయినా సరే గతం గతః. సాయి యందు విశ్వాసముంచినటువంటి నీవు ఈరోజు నువ్వు కోల్పోయినటువంటి బంధాన్ని మరలా తిరిగి పొందబోతున్నావు బిడ్డ. కుటుంబంలో కూడా నీ గురించి అర్థం చేసుకొని అందరూ సంతోషంగా ఉండబోతున్నారు. తద్వారా మీరు చేపట్టిన పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అది శుభ సమయానికి దారితీసేలా జరగబోతుంది బిడ్డ. గందరగోళాన్ని కూడా వాటికవే తొలగిపోబోతున్నాయి. అన్నీ బాగా అయ్యాక తప్పకుండా షిరిడీ దర్శనం చేసుకుంటాను అని అన్నావు కదూ. అంతా బాగున్నాక నీకు వీలు చూసుకొని నువ్వు సంతోషంగా నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నేనే నిన్ను తప్పక పిలుస్తాను నాయనా. అప్పుడు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా నా షిరిడీ దర్శనం చేసుకోవచ్చు. అంతవరకు మాత్రం ఎలాంటి కంగారు లేదు నాయనా. ఇప్పుడైనా సంతోషంగా ఉండు. నీ మనసులో ఉన్న వేదనంతా కూడా తీసివేయబోతున్నాను నాయనా. కాబట్టి ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకున్నావుగా. ఇక నేను నీకు మరలా చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జీవితంలో కోల్పోయిన వాటిని గురించి అనుభవించావు. అలాగే జీవితంలో కష్ట నష్టాల గురించి, ఒక బంధం కోల్పోతే ఆ బాధ గురించి, వీటన్నిటి గురించి కూడా నువ్వన్నీ అర్థం చేసుకొని ప్రతి ఒక్క దానిని ముందే ఎదుర్కొని ఉన్నావు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అనుమానాలు ఎట్టి పరిస్థితులలోనూ పెట్టుకోవద్దు. అనుమానం అనేది పెనుభూతంగా మరి జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తుంది నాయన. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. మనసులో ఉన్న ఆందోళన అంతా ఇప్పటికైనా తొలగించుకో. నీ మంచిని లోకం గుర్తించింది. పూర్వ వైభవం రాబోతుంది కదా బిడ్డ. అంతటి లాభం, కీర్తి కూడా నీకు దక్కబోతున్నాయి. ముందు నీ మనసును నిర్మలంగా ఉంచుకో. నీకు నీకు అప్పుడు ఏ కష్టమూ ఉండదు. అలాగే మాయ మనుషుల వలన మాటల్లో నువ్వు ఎప్పుడూ చిక్కుకోలేవు. అన్నిటినీ కంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ. ఆ భగవంతుడు కలిపినటువంటి బంధాలను ఎలాంటి శక్తి విడదీయలేదు. ఒకవేళ విడిపోయినా మళ్ళా ఆ భగవంతుడు నీకు రాసిపెట్టి ఉంచితే మాత్రం ఎప్పటికీ మీరు విడిపోలేరు నాయనా. మనలను ఈ జన్మలో ఆ భగవంతుడే కలిపాడు అని మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీది జన్మ జన్మల బంధం. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోకుండా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ఒకరిని ఒకరు చక్కగా గౌరవించుకుంటూ జీవితాన్ని ఆనందభరితం చేసుకోండి. ఈ తీపి కబురును నీ చెవిన పడవేయడానికే ఈ రూపంగా సందేశంగా మార్చి నీకు వినిపించాను నాయన. కాబట్టి స్వయంగా నేనే నీ వద్దకు రాలేకపోయినా నా వంతుగా ఏదో ఒక సహాయాన్ని అయితే నీకు అందిస్తానని ప్రమాణం చేశాను కదా. కాబట్టి
నా సహకారం నువ్వు తప్పకుండా పొందుతావు. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మరిచిపోవద్దు. సంతోషంగా, ఆనందంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.